హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా లాస్ట్ వీడియోలో చూసుకున్నాను కదా, నేను మీతో పరిచయం చేసుకున్నాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను యూజ్ చేసే కాస్ట్యూమ్స్, కెమెరా మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. కెమెరా గురించి, లైటింగ్, స్టూడియోని ఎలా డిజైన్ చేసుకున్నాను దాని గురించి అయితే మీతో ఈ వీడియోతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోలో వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇదిగో ఇది నా స్టూడియో, చూసారు కదా. ఇది నా స్టూడియో లైటింగ్లో పెట్టి నేను తీసాను అనమాట. లైట్స్ ఆఫ్ చేసి తీస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఇది నా 2 లైట్స్ అనమాట, 2 కలర్ లైట్స్. దీంట్లో ఏంటంటే 7 మల్టీ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతాయి. నేను చేంజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఒకసారి లైట్ ఆఫ్ చేస్తే చూడండి ఎలా ఉంటుందో. లో లైట్లో నా వీడియో అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో నేను లైట్ ఆఫ్ మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, ఇలా వస్తుంది. సో క్రేజీగా ఉంది కదా, బాగుంది కదా వీడియో. ఇది అవుట్పుట్ ఇలా వస్తుంది, అది లైట్ ఆన్ చేసి పైన. ఇదంటే ఓన్లీ నేను యూజ్ చేసే కలర్ లైట్లు, ల్యాంప్, ఆ లైట్స్తో ఈ అవుట్పుట్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, చూసుకుంటే ఇక్కడ లైట్స్ కూడా నేను చేంజ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగో గ్రీన్, మొత్తం 7 మల్టీ కలర్స్ అనమాట. 1 by 1 లైట్స్ అయితే మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. లైట్స్ అక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఒక లైట్ అలా చేంజ్ అవుతుంది. ఇంకా ర్యాండమ్ కూడా ఆటోమేటిక్గా లైటింగ్ ఆటోమేటిక్గా మారుతాయి. ఆ ఫెసిలిటీ కూడా ఉంది, ఆ ఫ్యూచర్ కూడా. అది కూడా చూడండి, చూపిస్తాను మీకు. మనం మార్చాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ లైట్స్ సడన్గా మారుతూ ఉంటాయి. చూడండి, చూసారు కదా. ఇదిగో ఇలా ఆటోమేటిక్గా మొత్తం 7 మల్టీ కలర్స్ అయితే ఉంటుంది ఈ లైట్లో. 2 లైట్స్ అయితే నేను బ్యాక్ సైడ్ అలా సెటప్ చేసుకున్నా. చూడండి, ఇది ఓవరాల్గా నా స్టూడియో అంట. చూడండి, లైటింగ్ అయితే ఇంకా సూపర్గా ఉంది. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు, ఏంటి ఈ వీడియో లైటింగ్ అయితే బాగుంది, సెటప్ స్టూడియో అయితే బాగుంది, కానీ ఇంత అమౌంట్ అయితే లేదు. చాలా తక్కువ బడ్జెట్లో నేనైతే స్టూడియోని డిజైన్ చేసుకున్నాను, మీరు అనుకున్నంత అయితే కాదు. సో ఓవరాల్గా స్టూడియో మాత్రం వేరే లెవెల్లో ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అది వీడియో సెటప్. నా స్టూడియోని అయితే చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మైక్ అనమాట, మైక్ ఇదిగో నేను యూజ్ చేసే మైక్ గోరిక్ అనమాట, GOREC, గోరిక్. అంటే అంత బ్రాండ్ ఏం కాదు, ఇది జస్ట్ నార్మల్ మైక్. ఇది ఈ మైక్ని అయితే నేను యూజ్ చేస్తున్నా రికార్డింగ్ కోసం, వాయిస్ క్లారిటీ కోసం. ఇది క్యాజువల్ నార్మల్ మైక్, అంత ఇది లేదు. అలాగే ఈ ల్యాంప్ కూడా అనమాట, ల్యాంప్ కూడా ఉంది. ఈ ల్యాంప్ వచ్చేసి 8.2 వాట్స్ ల్యాంప్. ఓకే, వైట్ అనమాట, వైట్ వస్తుంది ల్యాంప్. ఇది కూడా నేను ఎక్స్ట్రా గ్లోయింగ్ కోసం, ఫేస్ పై రిఫ్లెక్ట్ బాగుంటుందని యూజ్ చేస్తున్నా ఈ ల్యాంప్. ఈ ల్యాంప్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం లేదు, తక్కువ కాస్ట్ అని. ఈ ల్యాంప్ అయితే సింగిల్ లైటింగ్, దీంట్లో మల్టీ లైట్స్ అయితే ఉండవు, ఓన్లీ సింగిల్ లైటింగ్. వైట్ వస్తుంది, వైట్. దీనికి ఈ పైన ఈ డోన్ ఉంది కాబట్టి కొంచెం ఈ కవర్లో కొంచెం ఎల్లో టైప్ అయితే కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ దీని కలర్ వచ్చేసి వైట్ అనమాట. అలా ఈ ల్యాంప్ అయితే నేను యూజ్ చేస్తున్నా. ఈ బాటిల్ చూసుకుంటే ఇది జస్ట్ నార్మల్ లుక్స్, అంటే లుకింగ్ బాగుంటుందని పెట్టుకున్నా, దాని గురించి ఇంకేం లేదు. ఓకేనా, కొంచెం బాగుంటుంది, అట్రాక్టివ్ ఉంటుంది వీడియో అని పెట్టుకున్నా. ఇది షూట్ చేసే వీడియోస్ అన్ని ఈ ఫోన్లో అయితే షూట్ చేస్తాను, iPhone 15 Pro సినిమాటిక్ మోడ్లో అయితే నేను షూట్ చేస్తాను. చూడండి, ఇది స్టాండ్ ఇలా పెట్టుకున్నా నేను. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో నా ఓవరాల్ స్టూడియో, నా సెటప్ నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను. లైటింగ్, ఆ టేబుల్స్, ఆ చైర్స్, కాస్ట్యూమ్స్ చూసారు కదా, చాలా బాగా అనిపించుంటుంది. కానీ చూడడానికి చాలా లో బడ్జెట్ అనమాట, అంత కాస్ట్ ఏం నేను పెట్టలేదు. కానీ లో బడ్జెట్లో ఎలా అయితే నేను డిజైన్ చేసుకున్న స్టూడియోని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. కానీ చూడడానికి ఏంటంటే చాలా క్రేజీగా ఉంది. చాలామంది కామెంట్లో అయితే చేశారు, ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు, స్టూడియో అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఇలా అని చెప్పి. కానీ వాళ్ళు అనుకున్న అంత ఏం లేదు, చాలా తక్కువ బడ్జెట్లో అయితే నేను డిజైన్ చేసుకున్నాను నా స్టూడియోని. కానీ అవుట్పుట్ మాత్రం వీడియోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ చాలామంది నాకు కామెంట్ చేశారు, చాలా అంటే నార్మల్ పర్సనల్గా కూడా చెప్పారు, వీడియో అవుట్పుట్ చాలా బాగుంది, కెమెరా DSLR యూజ్ చేస్తున్నాను. నేనైతే నార్మల్గా iPhone 15 Pro యూజ్ చేస్తున్నా. iPhone 15 Pro పోర్ట్రేట్లో తీస్తున్నాను కాబట్టి సినిమాటిక్ మోడ్ ఉంది దాంట్లో. iPhone 15 Proలో 14 Plusలో సినిమాటిక్ మోడ్ అయితే ఇచ్చారనమాట. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం వీడియోని సినిమాటిక్లో తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ సినిమాటిక్ బ్లర్ వస్తుంది కాబట్టి పోర్ట్రేట్, లైటింగ్, విజువల్కి ఇంకా బాగా కనిపిస్తుంది. మొత్తం వీడియో అయితే నేను షూట్ చేసిన తర్వాత నేను ఎడిటింగ్కి ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను. అది ఫోన్లో ఎడిట్ చేస్తాను, VN అండ్ CapCut అయితే యూజ్ చేస్తున్నాను. CapCut అయితే నార్మల్ Pro వెర్షన్ అయితే కాదు, నా ఆండ్రాయిడ్ ఫోన్లో VPN కనెక్ట్ చేసి నార్మల్ వెర్షన్ అయితే యూజ్ చేస్తున్నా.
దాంట్లో అయితే ఎడిట్ చేసి వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నా. మోస్ట్లీ విఎన్, క్యాప్కట్ 2 యాప్లు అయితే నేను యూజ్ చేస్తున్నా వీడియో ఎడిటింగ్ కోసం. దానికి వెళ్ళి కొంచెం ఎక్స్ట్రా కలర్ లైటింగ్, ఇంకా వీడియో నార్మల్గా షూట్ చేసి పెట్టుకుంటేనే చాలా బాగుంది. ఇంక ఎడిట్ చేస్తే ఇంకా వీడియో నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ 2 అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నా. వాయిస్ కూడా క్యాప్కట్లో అయితే వాయిస్ చేంజ్ ఓవర్ ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా. యాక్చువల్లీ మైక్లో కూడా ఉంది ఆ వాయిస్ క్యాన్సిలేషన్, దాంట్లో కూడా వెళ్ళి మనం వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం. అంటే మన వాయిస్ కొద్దిగా క్లారిటీగా, బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి నాయిస్ లేకుండా అయితే వాయిస్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. దానికోసం అయితే నేను క్యాప్కట్ అయితే యూజ్ చేస్తున్నా. దాంట్లో రకరకాల డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఫిల్టర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ క్యాప్కట్ యాప్ని అయితే యూజ్ చేస్తున్నాను దాంట్లో. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటూ యూట్యూబ్ నుంచి అంటే కొన్ని నో కాపీరైట్ మ్యూజిక్ ఉంటాయన్నమాట. గూగుల్లో ఉంటుంది ఒక సైట్, దాని నుంచి అయితే నేను మ్యూజిక్ కూడా డౌన్లోడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేస్తున్నా. అంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంటే కొంచెం వీడియో అయితే అట్రాక్టివ్ ఉంటుంది అనమాట. దానికోసం నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలానే, దానికి కూడా కాపీరైట్ యాక్షన్ అయితే ఉండదు, అలా యూజ్ చేస్తున్నా. ఈ విధంగా నేను యూజ్ చేసే టోటల్ కాస్ట్యూమ్స్ గురించి అయితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం నా జర్నీ, యూట్యూబ్ జర్నీ, తర్వాత ఇంకా ఏముంటుంది, రెవెన్యూ, దాని గురించి అయితే నేను ఇంకా టోటల్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే ఓన్లీ నా కాస్ట్యూమ్స్, నేను యూజ్ చేసిన స్టూడియోని ఎలా అయితే నేను డిజైన్ చేసుకున్నానో దాని గురించి అయితే నేను మీకు షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే మీరు సజెషన్ కూడా ఇవ్వచ్చు నాకు. దానివల్ల నాకు ఇంకా నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్గా ఉంటుంది. నాకు కూడా ఏమైనా సజెషన్ మీ తరపున ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయవచ్చు. ఓకేనా, బై ఫ్రెండ్స్.